హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరణత టీచర్స్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. మన ఛానల్లో విద్యా విజ్ఞానం, ఎన్నో విలువైన విషయాలు, మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, మోటివేషనల్ స్పీచెస్, కెరీర్ గైడెన్స్, ఇంకా ఎన్నో చక్కని లైఫ్ స్టైల్ వీడియోస్ పెడుతూ ఉన్నాం. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందాలని కోరుతూ ఉన్నాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మనము గత 2 వీడియోల్లో దళితుల ఆశాజ్యోతి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం. ఇది పార్ట్ 3 అండి. ఇది పార్ట్ 3. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1, 2 చూడకపోతే తప్పనిసరిగా అవి కూడా చూడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆయన జీవిత చరిత్రను మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మరి ఇంకా ఈ 3వ వీడియోలోకి వెళ్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుల నిర్మూలన సాధారణంగా సవర్ణ హిందువులతో నిర్వహించబడే ఉద్యమాలతో సంబంధం పెట్టుకొని అంబేద్కర్ తప్పనిసరి అయ్యి 1936లో లాహోర్లో జీత్ పాత్ తోడల్ మండలి, అనగా దీనికి అర్థం కులతత్వ నిర్మూలన సంఘం వార్షిక మహాసభ అధ్యక్ష స్థానం నుంచి ఉపన్యసించడానికి విశేష పరిశోధన చేసి ఉపన్యాస ప్రతిని తయారు చేసి దానిని ముద్రించవలసినదిగా మండలిని కోరాడు. కారణ అంతరాల వలన వారు ముద్రింపక జాలకపోవడంతో సభను రద్దు చేసి అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన అనే పేరుతో ఆ ఉపన్యాసాన్ని చిన్న పుస్తకంగా ముద్రించాడు. అది పెక్కుసార్లు పునర్ముద్రణ పొందింది. అంబేద్కర్ సునిశ్చిత పరిశోధన దృష్టికి, సాంఘిక సమానత్వ ధోరణికి, విజ్ఞానానికి, మేధాశక్తికి ప్రతీక అయిన ఈ గ్రంథాన్ని తెలుగులో శ్రీ బోయి భీమన్న అనువదించాడు. కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శ. 1939 సెప్టెంబర్లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. హిందువుల వల్ల అస్పృశ్యులకు జరుగుతున్న అన్యాయాలలో నూటిని నేను సోదాహరణంగా రుజువు చేయగలను అన్నాడు అంబేద్కర్. దేశ విభజన, పాకిస్తాన్ వేర్పాటు నినాదాలపై శాస్త్రీయ దృష్టితో థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే గ్రంథం రాశారు. హిందువులను, ముస్లింలను, వారి నాయకులను సునిశ్చితంగా విమర్శించిన ఈ గ్రంథం భారత రాజకీయాలలో తుఫాన్ రేగింది. ఈ గ్రంథానికి సవాల్గా రాజేంద్ర ప్రసాద్ మరొక గ్రంథం రాశారు. మరెందరో కూడా గ్రంథాలు రాశారు. వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో సభ్యత్వం. 1942 జూన్లో బ్రిటిష్ ఇండియా వైస్రాయి తన నూతన కార్యనిర్వాహక వర్గంలో అంబేద్కర్ను సభ్యుడిగా నియమించాడు. దేశంలోని నిమ్నజాతులు ఎంతో సంతోషించారు. 1942 జూలైలో బొంబాయి రేడియో క్లబ్లో అంబేద్కర్ గౌరవార్థం ఏర్పాటైన సభకు అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ డోండే అంబేద్కర్ కారణ జన్ముడు, యూదుల దాస్య విముక్తికి మోజెస్ అంతరించినట్లు నిమ్న జాతుల దాస్య విముక్తికి అవతరించిన మహానుభావుడు అని ప్రశంసించాడు. 1942 ఆగస్టులో ఢిల్లీలో నిమ్నజాతుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన సభలో తను స్వీకరించిన పదవిలో నిమ్నజాతులకు తన ఆశించే విధంగా కృషి చేయలేకపోతే వెంటనే పదవిని వదులుకుంటానని ప్రకటించాడు. 1942 నవంబర్లో ఒక ప్రసంగంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన జాతి భవిష్యత్తు ప్రగతి నాయకత్వపు రూపాలను లక్షణాలను బట్టి ఉంటుంది అని జోస్యం చెప్పాడు. వైస్రాయి కౌన్సిల్లో కార్మిక శాఖగా సభ్యుడిగా కార్మికులకు సెలవు దినాల్లో కూడా జీతం ఇవ్వాలన్న బిల్లును, క్రమబద్ధంగా బోనస్ చెల్లింపులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాడు. కనీస వేతనాల చట్టాన్ని, బోనస్ చట్టాన్ని ఆధునికం చేశాడు. అస్పృశ్యులకు గాంధీ చేసిందేమిటి? నిమ్నజాతుల దాస్య విముక్తికి కృషి చేస్తున్న తనని జాతి ద్రోహిగా, జాతి సమైక్యత విరోధిగా కాంగ్రెస్ చిత్రీకరించడం బాధ కలిగించింది. కాంగ్రెస్, గాంధీ లక్ష్యాలు
ఆచరణను విమర్శనాత్మకంగా దృష్టితో పరిశీలించి 1945 జూన్లో వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడని తీవ్రంగా విమర్శించినందుకు రాజాజీ లాంటి వారు కోపోద్రిక్తులు కాగా, ఈ గ్రంథానికి ప్రతి విమర్శగా కాంగ్రెస్ వాదులు కొన్ని పుస్తకాలను వ్రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో సభ్యత్వం 1945 జూలైలో బ్రిటన్లో సాధారణ ఎన్నికలు జరిగిన కొద్ది కాలంలో భారతదేశంలో కూడా సాధారణ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలలో పోటీ చేయడానికి వలసినంత జనశక్తి, ధనశక్తి లేకపోయినా తను స్థాపించిన నిమ్నజాతుల సమాఖ్యతో ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించాడు. కానీ ఎన్నికలలో సంయుక్త నియోజకవర్గ పద్ధతి వలన ఓడిపోక తప్పలేదు. 1946 మార్చి 17న బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లే భారతదేశానికి అతి త్వరలో స్వాతంత్ర్యము ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఒక రాయబార వర్గం మార్చి 20న ఢిల్లీ రాగా, నిమ్నజాతుల తరపున అంబేద్కర్ ఆ రాయబార వర్గానికి సుదీర్ఘమైన నివేదికను సమర్పించాడు. వివిధ పార్టీ నాయకులతో జరిపిన సంప్రదింపులు ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రాలేకపోయినందున రాయబారి వర్గం కేబినెట్ మిషన్ ప్లాన్ను 2 భాగాలతో ప్రతిపాదించింది. ఈ తరుణంలోనే జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పాటైన తాత్కాలిక మంత్రివర్గంలో నిమ్నజాతుల తరపున జగ్జీవన్ రామ్ మంత్రివర్గంలోకి తీసుకోబడ్డాడు. నిమ్నజాతులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వకపోతే జగ్జీవన్ రామ్ మంత్రివర్గంలో చేరరాదన్న నిమ్నజాతీయుల ఆందోళన ఫలించలేదు. అంబేద్కర్ లండన్ పోయి బ్రిటిష్ ప్రధాని తదితర ముఖ్య రాజకీయ నాయకులతోనూ సంప్రదింపులు జరిపి భారత రాజ్యాంగ సమావేశం జరగనుండటంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1947 జూన్లో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ భారతదేశ విభజనను ధృవీకరించగానే సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటయ్యే ప్రయత్నాల వల్లే అంబేద్కర్ తీవ్రమైన విచారాన్ని ప్రకటించాడు. దేశ విభజన వలన పాకిస్తాన్గా ఏర్పడిన ప్రాంతాల నుండి ఎన్నుకొనబడి ఉండడం వలన అంబేద్కర్ సభ్యత్వం రద్దయింది. కానీ త్వరలోనే బొంబాయి నుంచి డాక్టర్ జయశంకర్ ఖాళీ చేసిన స్థానంలో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. దేశ విభజన కారణంగా కేంద్ర మంత్రివర్గం పునర్నిర్మితం అయింది. కొత్త మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా చేరాడు. అప్పుడే అస్పృశ్యులెవరు అనే గ్రంథాన్ని ప్రచురించాడు. అస్పృశ్యులెవరు 1947లో ప్రచురితమైన శూద్రులెవరు, ఇండో ఆర్యన్ సమాజంలో వారు చతుర్థ వర్ణంగా ఎలా రూపొందారు అనే గ్రంథానికి ఉత్తర భాగం అస్పృశ్యులు ఎవరు అనే గ్రంథం భారతీయ సమాజంలోని ఒక పెద్ద వర్గమైన అస్పృశ్యుల పూర్వాపరాలకు సంబంధించినది. ఇది అంబేద్కర్ ప్రతిభకు ప్రతీక. అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడి బహుళ ప్రజాదరణ పొందింది. దీనిలో అస్పృశ్యులు గ్రామం వెలుపల ఎందుకు నివసిస్తారు, గోమాంస భక్షణ ఎందువలన అంటరానితనానికి దారితీసింది, హిందువులు ఎప్పుడూ గోమాంసం భక్షించలేదా, బ్రాహ్మణులు ఎందుచేత గోమాంస భక్షణ మాని శాకాహారులుగా మారిపోయారు వంటి ప్రశ్నలకు శాస్త్రీయ దృష్టితో తార్కిక బుద్ధితో సమాధానాలు చెప్పబడమే కాక రచయిత ప్రతిపాదించిన క్రొత్త సిద్ధాంతాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి: 1. హిందువులకు అస్పృశ్యులకు మధ్య జాతిపరమైన తేడా లేదు. 2. అస్పృశ్యులకు జాతిపరమైన ప్రాతిపదిక లేనట్లే వృత్తిపరమైన ప్రాతిపదిక కూడా లేదు. 3. దళిత వర్గాలను బౌద్ధులుగా భావించి వారి పట్ల నిరసన సూచకంగా ఇతర వర్గాలు గోమాంస భక్షణ మానివేసిన దళితులు మాత్రం దానిని విడువకపోవడం వలన అస్పృశ్యత ప్రారంభమైంది. 4. అస్పృశ్యులు వేరు, అపవిత్రులు వేరు. ధర్మసూత్రాల కాలంలో అపవిత్రులు ఒక వర్గంగా వ్యాప్తిలోకి రాగా అస్పృశ్యులు క్రీస్తు శకం 400 తరువాత వ్యాప్తిలోకి వచ్చారు. హిందూ మతం బౌద్ధ మతం మీద విజయం సాధించాక కూడా దళితులు
హిందూ మతంలోకి రాకపోవడం వలన హిందువులు వాళ్ళ మీద అంటరానితనాన్ని రుద్దారు. రాజ్యాంగ రచన 1947 ఆగస్టు 29న భారత రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం ఏర్పాటైంది. అంబేద్కర్ ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. రాజ్యాంగ రచన ఆషామాషీ కాదు, అతి క్లిష్టమైన ప్రక్రియ. విశాలమైన దృక్పథం, అపారమైన విజ్ఞానం, అధిక మేధా సంపత్తి, రాజకీయ పరిణతి మొదలైనవి ఎన్నో ఉండాలి. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘంలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం. మున్షి, ఎస్. గోపాలస్వామి అయ్యంగర్, మహమ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ మేనన్, డి.పి. ఖైతాన్ మొదలైన ప్రముఖులు సభ్యులు. రాజ్యాంగ ముసాయిదా 1948 జనవరి నాటికి తయారైంది. ప్రజాభిప్రాయం కోసం పత్రికలకు ప్రతులు విడుదల చేయబడ్డాయి. దేశంలోని ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాక 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో ముసాయిదాపై చర్చ మొదలైంది. అవసరమైన మార్పులు చేర్పులు జరిగాక రాజ్యాంగ సభ తుది ఆమోదం కోసం రాజ్యాంగ చట్టాన్ని అంబేద్కర్ సభలో ప్రవేశపెట్టాడు. అప్పుడు అతను రాజ్యాంగము ఏలిక లక్షణాలను సునిశ్చితంగా సూక్ష్మంగా వివరిస్తూ రాజ్యాంగ స్వరూప స్వభావాలను సరళమైన భాషలో సభికుల ముందు వెల్లడిస్తూ చేసిన సుదీర్ఘమైన ఉపన్యాసం అతని ప్రజ్ఞా పాటవాలకు నిదర్శనం. దానిలోని కొన్ని ప్రధాన వాక్యాలు: అమెరికా దేశంలో వలనే మన దేశంలోనూ అధ్యక్షుడిదే అగ్ర ఆసనం. అయినా మనది పార్లమెంటు పద్ధతిలో ఏర్పాటైన రాజ్యాంగం. మన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తన పేరు మీద పార్లమెంటు ద్వారా యంత్రాంగాన్ని నడిపిస్తాడు. అమెరికా అధ్యక్షుడికి కార్యదర్శులు ఉన్నట్లు మన అధ్యక్షుడికి మంత్రివర్గం ఉంటుంది. మన మంత్రివర్గం పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. మంత్రులు తప్పకుండా పార్లమెంటు సభ్యులయ్యి ఉండాలి. ప్రజాస్వామిక మంత్రివర్గం సుస్థిరమైనదిగా, బాధ్యతాయుతంగా ఉండాలి. పార్లమెంట్లో సభ్యులు ప్రవేశపెట్టే వాయిదా తీర్మానాలు, కోత తీర్మానాలు, ప్రశ్నలు వీటన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. కనుక మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ. మన దేశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలనేవి రెండు ఉన్నాయి. కనుక మనది సమాఖ్య రాజ్యాంగమే. అయితే అమెరికాలో వలె కాక మన దేశస్తులందరిది ఒకే పౌరసత్వం. మన రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని పోలి ఉంది. కేంద్ర ప్రభుత్వమే ఆయా రాష్ట్రాల విధులు, బాధ్యతలు, హక్కులు, విధానాలను నిర్ణయిస్తుంది. దేశం మొత్తానికి ఒకే న్యాయశాఖ, ఒకే న్యాయ సూత్రం, ఒకే ఉద్యోగ విధానం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరికీ ఒకే పౌరసత్వపు హక్కులు లభిస్తున్నాయి. భారతదేశంలో వంశ పారంపర్యంగా రాజ్యాలను ఏలిన రాజులు అనేకం. ఒక వంశాన్ని పడగొట్టి మరో వంశం అధికారంలోకి వచ్చేది. హిందువులు, పఠానులు, మొఘలులు, మహారాష్ట్రులు, సిక్కులు, ఆంగ్లేయులు ఇలా ఎందరో రాజ్యమేలారు. రాజులు మారినా, రాజ్యాలు మారినా గ్రామీణ జీవితంలో కొత్త మార్పు, చైతన్యం, అభివృద్ధి ఉండేవి కావు. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని కూలంకషంగా పరిశీలించగలిగితే అమెరికా రాజ్యాంగంలోని హక్కుల కంటే మన హక్కులే ఉత్తమమైనవి. రాజ్యాంగ చట్టంలో అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకులని దోపిడీకి, దౌర్జన్యానికి గురి చేయకుండా ఎలాంటి ఉపద్రవం కలుగుతుందో ఐర్లాండ్ దేశ చరిత్రే సాక్ష్యం. కేంద్రీకృత ధోరణులు అధికంగా ఉన్నాయని కొందరు, కేంద్రానికి ఉన్న అధికారాలు తక్కువని మరికొందరు విమర్శించారు. అధికార కేంద్రీకరణ విషయంలో మనం మధ్య మార్గాల్ని అవలంబించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. దేశ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, రవాణా సౌకర్యాల విషయాలలో పూర్తి బాధ్యత కేంద్రానికే ఇవ్వబడింది. అలా లేకపోతే
దేశ రక్షణకే ప్రమాదం సంభవిస్తుంది. మన రాజ్యాంగం ఆచరణ సాధ్యమైనది. పైకి చాలా సున్నితంగా కనిపించిన అవసరాన్ని బట్టి అది దృఢం కాగలదు. యుద్ధ కాలంలోనూ శాంతి కాలంలోనూ కూడా అది ఒడిదుడుకులను తట్టుకోగలదు. రాజ్యాంగం ఎంత ఉత్తమమైనదైనా ప్రజల సహకారం లేనిదే అది ఉత్తమ ఫలితాలను, ఆశించిన ఫలితాలను ఇవ్వజాలదు. ప్రజాస్వామిక విలువలను దృఢంగా నమ్మి చిత్తశుద్ధితో రాజ్యాంగ సూత్రాలను అమలు జరిపితే తప్ప భారత జాతి ప్రగతి పథాన పయనించదు అంటూ అతను మరొక హెచ్చరిక కూడా చేశాడు. గతంలో ఎన్నోసార్లు స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన మన దేశం మరోసారి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోతుందా? చరిత్ర పునరావృతమవుతుందా? ఏమో. గతంలో లాగా మనం కులమత ద్వేషాలతో, ఈర్ష్య, అసూయలతో, అనైక్యత, అసమర్థతలతో ప్రవర్తిస్తే మనం స్వాతంత్ర్యాన్ని కోల్పోయే ప్రమాదం సంభవించవచ్చు. మన స్వాతంత్ర్యాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే రక్తపాతానికి దారితీసే అరాచక విప్లవ తత్వాలను వదలాలి. ఎటువంటి జటిల సమస్యలనైనా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే పరిష్కరించుకోగలగాలి. వ్యక్తి పూజా విధానం దేశాన్ని, ప్రజానీకాన్ని అత్యంత హీనదశకు దిగజారుస్తుంది. అన్ని బాధ్యతలు ఆయనకే వదిలిపెట్టే ధోరణి ఎంత మాత్రమూ వాంఛనీయం కాదు. ఈనాడు మనకు లభించింది రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే. దానితో తృప్తిపడి ఉండిపోకూడదు. సాంఘిక, ఆర్థిక రంగాలలో కూడా ప్రజాస్వామ్యం సాధించడానికి కృషి చేయాలి. స్వాతంత్ర్యం సాధించడానికి కృషి చేయాలి. స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులపై సాంఘిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు. 1950 జనవరి 26వ తేదీ నుండి మన దేశంలో రాజకీయ సమానత్వం ఏర్పడిన సాంఘిక, ఆర్థిక రంగాలలో అసమానత్వమే సాగుతుంది. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ అసమానత్వాలను మనమంతా ఏకమై వీలైనంత త్వరలో రూపుమాపినట్లయితే తిరుగుబాట్లు జరగవు. నూతన రాజ్యాంగం ప్రకారము 1950 జనవరి 26 నుండి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైంది. మంత్రివర్గం నుండి అంబేద్కర్ రాజీనామా. రాజ్యాంగ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశాక అంబేద్కర్ తన దృష్టిని హిందూ ధర్మశాస్త్ర సవరణపై కేంద్రీకరించాడు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి దృష్ట్యా, ఆధునిక విలువల దృష్ట్యా హిందూ సమాజం యొక్క అలవాట్లను, ఆచార వ్యవహారాలను ఆధునికం చేయాలని అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా దీక్ష వహించాడు. హిందూ మత సూత్రాలకి కట్టుబడిన జనం అధికంగా ఉన్న ఈ దేశంలో ఈ కార్యక్రమం చాలా కష్టమైనది. ఇంతకుముందే హిందూ మత ద్వేషిగా పేరు పొందిన అంబేద్కర్ హిందూ ధర్మసూత్రాలను మార్చడానికి పూనుకోవడం పలు విమర్శలకు దారితీసింది. తను తలపెట్టే సవరణలు హిందూ మత గ్రంథాలకు అనుగుణంగానే ఉంటాయని అతను ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిలో స్త్రీలకు, పురుషులతో పాటు సమానమైన వాటా ఉండడం హిందూ కోడ్ బిల్ సవరణలో ప్రధానమైన అంశం. పౌర హక్కుల్లో, ప్రజా కార్యక్రమాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు కలిగించడం మరో ముఖ్యమైన అంశం. 1951 ఫిబ్రవరి 5న హిందూ కోడ్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినప్పుడు ప్రగతి కాముకులైన సభ్యులందరూ అతని కృషిని ప్రశంసిస్తూ అభినవ మనువుగా వర్ణించిన ఛాందసులైన సభ్యులందరూ వ్యతిరేకించారు. హిందూ కోడ్ బిల్లును యథాతథంగా పార్లమెంటు అంగీకరించకపోతే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న నెహ్రూయే పటేల్, రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలు బిల్లును వ్యతిరేకించడంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. చివరకు అస్థిపంజరం లాంటి బిల్లు ఆమోదించబడింది. దానితో తన కృషి వ్యర్థమైపోయిందని అంబేద్కర్ మనోవ్యధ చెందాడు. తనను వేరే శాఖకు బదిలీ చేయమని ప్రధానమంత్రిని కోరాడు. ఆయన ఎటూ తేల్చకపోవడంతో అంబేద్కర్
తన మంత్రిత్వానికి రాజీనామా ఇచ్చాడు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను పార్లమెంటులో చెప్పడానికి వీలు కుదరనందున పత్రికా విలేకరులకు ప్రకటన రూపంలో అందించాడు. ఈ ప్రకటన 19 అక్టోబర్ 1951న విడుదలైంది. దీంతో అతని రాజీనామా కారణాలు ఇలా చెప్పబడ్డాయి. 1. ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన కమిటీలలో తనకి సభ్యత్వం ఇవ్వకపోవడం. 2. నిమ్నజాతుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి. 3. మంత్రివర్గపు విదేశాంగ విధానం. 4. మంత్రివర్గపు ఉపసంఘాలు తీసుకునే నిర్ణయాలపై మంత్రివర్గానికి అంతటికీ సంయుక్త బాధ్యత ఉండడం. హిందూ కోడ్ బిల్లును ఆశించిన విధంగా సవరించలేకపోవడం కూడా తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఇక ఎన్నికలలో పోటీ. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా మారిన తరువాత 1952లో మొదటిసారిగా వయోజన ఓటింగ్ ప్రాతిపదికగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో అఖిల భారత నిమ్న జాతుల సమాఖ్య పోటీ చేసింది. ఎన్నికల ప్రణాళికను రచించింది అంబేద్కరే. ఈ సమాఖ్య కాశ్మీర్ విభజనను, భీమా వ్యాపారాన్ని జాతీయం చేయాలని, మద్యపాన నిషేధాన్ని రద్దు చేయాలని కోరింది. 2 పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థే ఉత్తమమని సమాఖ్య ప్రచారం చేసింది. కానీ కాశ్మీర్ విభజనను కోరడం వలన కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపడం వల్లే, ఎక్కువ శ్రద్ధ వహించడం వల్ల సమాఖ్య మాత్రమే కాక అంబేద్కర్ కూడా గెలవలేకపోయాడు. అయితే అదే సంవత్సరం మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రముఖ ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా పార్లమెంటులో శ్లాఘనీయమైన పాత్ర నిర్వహించాడు. బౌద్ధ మత స్వీకారం. బాల్యం నుంచే సవర్ణ హిందువులు తనను పెట్టిన బాధలు, చేసిన అవమానాలు అంబేద్కర్ హృదయం మీద చెరగని ముద్ర వేశాయి. విద్యార్థి దశ నుంచే అతనికి హైందవ ప్రజల ఆచార వ్యవహారాల మీద, కట్టుబాట్ల మీద ఈసడింపు ఉండేది. హిందూ మతంలోని కులతత్వం, కట్టుబాట్లు, వర్గ వైషమ్యం, తిరోగమన విధానాలకు, సంకుచిత మనస్తత్వాలకు నిమ్న జాతీయులు ఎందుకు బలి కావాలి అనే ప్రశ్న అతన్ని నిరంతరము వేధించేది. విభిన్న దశలలో నిమ్న జాతుల వికాసం పొందాలంటే హిందూ మతాన్ని వదలక తప్పదనే భావం అతనిలో దృఢపడిపోయింది. 1935 అక్టోబర్ నెలలో జరిగిన యోరీ మహాసభలో నిమ్న జాతులు హిందూ మతం వదలాలి, దురదృష్టవశాత్తు నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చావను అని శపథం చేశాడు. దానితో క్రైస్తవులు, మహమ్మదీయులు, సిక్కులు, బౌద్ధులు అతనిని తమ మతంలో చేరమని కోరారు. 1936 మే నెలలో బొంబాయిలో జరిగిన నిమ్న జాతుల మహాసభలో మనుషులని మనుషులుగా చూసే మతంలోకి నిమ్న జాతులు మారాలని పరోక్షంగా ప్రకటించబడింది. మహాసభలో పాల్గొన్న అనేకులు నిమ్న జాతులు ఏ మతంలోకి మారాలో అతన్నే నిర్ణయించమని కోరారు. బౌద్ధ మతం ఒక్కటే అతనికి నచ్చింది. నిమ్న జాతీయుల భౌతిక అభివృద్ధికి, మానసిక వికాసానికి బౌద్ధమే దోహదపడుతుందని విశ్వసించి 1955 సంవత్సరం జరిగిన బౌద్ధ ప్రతినిధుల మహాసభలో తాను త్వరలో బౌద్ధ మతం స్వీకరించనున్నట్లు ప్రకటించాడు. తోటి నిమ్న జాతీయులందరినీ బౌద్ధ మతంలో చేరమని ఆదేశించాడు. 1956 అక్టోబర్ 14 అనగా దసరా పండుగ రోజున అంబేద్కర్తో పాటు 5 లక్షల మంది నిమ్న జాతీయులు కూడా బౌద్ధ మతం స్వీకరించారు. తరువాత అతనిలో పూర్వం లేని ప్రశాంతత, మానసిక సంతృప్తి ఏర్పడ్డాయి. 1956 నవంబర్లో నేపాల్ దేశ రాజధాని ఖాట్మండ్లో జరిగిన 4వ ప్రపంచ బౌద్ధ జన మహాసభలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు.
పిమ్మట నవంబర్ 30న నేపాల్ మహారాజు దర్బార్ హాల్లో సింహళ దేశ బౌద్ధ నాయకుడైన డాక్టర్ మల్లాల శేఖర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నేపాల్ రాజు మహేంద్ర ప్రారంభించగా, సభ్యుల కోరికపై బుద్ధిజం, కమ్యూనిజం అనే అంశంపై అంబేద్కర్ అనర్గళంగా ఉపన్యసించారు. ఇది అతని అత్యుత్తమ ఉపన్యాసమే కాక ఆఖరిది కూడా. ఆ ఉపన్యాస సారాంశం దాదాపు సగం ప్రపంచం బుద్ధుడు, కార్ల్ మార్క్స్ పోటీలో చిక్కుకొని ఉంది. నేటి బౌద్ధ విద్యార్థి లోకానికి ఇదొక జటిల సమస్య. ఐరోపా దేశాలలోనూ, ఆసియా దేశాలలోనూ అసంఖ్యాక ప్రజానీకం కార్ల్ మార్క్స్ని ఒక గొప్ప ప్రవక్తగా గుర్తించి పూజిస్తున్నారు. వారంతా బౌద్ధ సమాజాన్ని పెద్ద అవరోధంగా భావించడం కూడా జరుగుతుంది. వారి మానసిక ధోరణిలో మార్పు తెచ్చేందుకు బౌద్ధ భిక్షువులు నడుం కట్టాలి. కమ్యూనిస్టు సిద్ధాంత నిర్వచనాన్ని పరిశీలిస్తే ఐశ్వర్యవంతులంతా తమ ఆర్థిక బలంతో పేదలని దోచుకు తింటున్నారని ఆ సిద్ధాంతం చెబుతుంది. ఈ దోపిడీ విధానం వలన నిరుపేదలు, బాధితులు, దుఃఖితులు అవుతారని కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెబుతుంది. ఈ దోపిడీ విధానాన్ని ఎదుర్కోవడంతో మార్క్స్ తన సిద్ధాంతం సూత్రీకరణ ప్రారంభించాడు. వ్యక్తిగత ఆస్తి ఉండరాదనే మొదటి అంశం, ఆస్తి యావత్తు ప్రభుత్వ పరం కావాలని, ఆ ప్రభుత్వం కార్మిక నియంతృత్వంలో కొనసాగాలని కూడా మార్క్స్ సూత్రీకరించాడు. దోపిడీదారులైన ఆస్తిపరుల చేతిలో కాకుండా దోపిడీకి గురవుతున్న శ్రమజీవుల చేతుల్లో ప్రభుత్వము ఉండాలని, దోపిడీ విధానం అంతం కావాలన్నదే మార్క్స్ చెప్పిన మౌలిక సూత్రం. మార్క్స్ వల్లించిన ఈ దోపిడీ విధానాన్నే బుద్ధుడు 2000 సంవత్సరాల క్రిందట మరో విధంగా సూత్రీకరించాడు. అదేమిటంటే, ప్రపంచం దుఃఖంతో కూడుకొని ఉంది. దుఃఖం అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి. ఈ దుఃఖం ఎలా ఏర్పడుతుందనేది జాగ్రత్తగాను, నిశ్చితంగాను ఆలోచించినట్లయితే ఒకరి చేత మరొకరు బాధించబడినందువలన అని గ్రహించవచ్చు. కార్ల్ మార్క్స్ మౌలిక సూత్రమైన దోపిడీకి, బుద్ధుని మౌలిక ప్రవచనమైన దుఃఖానికి తేడా లేదని తెలుసుకున్నప్పుడు కార్ల్ మార్క్స్ కొత్తగా ఏదో కనిపెట్టాడని భావించవలసిన అవసరము ఉండదు. దేవుడు, ఆత్మ, మానవాతీత శక్తి అనే వాటిపై కాక మానవ జీవిత సత్యాలపై ఈ మొత్తం ఆధారపడి ఉన్నదని గ్రహిస్తే ఈనాడు మార్క్స్ సిద్ధాంతంగా చెప్పబడుతున్న దాన్నే బుద్ధుడు 2000 సంవత్సరాల క్రిందట సాత్వికంగా చెప్పాడని తెలుస్తుంది. భూస్వామ్య వ్యవస్థతో పాటు పారిశ్రామిక వ్యవస్థ కూడా ప్రభుత్వ యాజమాన్యం క్రిందే ఉండాలంటుంది మార్క్స్ సిద్ధాంతము. బౌద్ధ భిక్షువులు ఎవరికి వ్యక్తిగతమైన స్థిర చరాస్తులు ఉండకూడదని బుద్ధుడు ఖచ్చితంగా చెప్పాడు. బుద్ధునికి పూర్వమే పరివ్రాజకులు అనబడేవారు దేశ ద్రమ్మర్లుగా తిరుగుతుండేవారు. ఆర్యుల దోపిడీకి గురై దౌర్జన్యానికి ఎరయి సమస్త ఆస్తిపాస్తులను కోల్పోయి నివసించేందుకు ఇల్లంటూ లేకుండా సంచార జీవితం గడిపేవారే పరివ్రాజకులు. జ్ఞానోదయమైన తరువాత బుద్ధుడు చేసిన గొప్ప పనులలో దిక్కు దివాణం లేని పరివ్రాజకులందరినీ చేరదీసి సంఘటిత పరచడం ఒకటి. సంఘంలో భిక్షువులు ఎవరికి క్షుర కర్మకై ఒక కత్తి, నీళ్లు తాగేందుకు లోట, అన్నం తినేందుకు ఒక భిక్షా పాత్ర, చిరిగిన బట్టలు కుట్టుకునేందుకు సూది తప్ప వ్యక్తిగతమైన ఆస్తులు ఉండరాదని శాసించాడు. ఈ వివరాలు విషయ పీఠకంలో ఉన్నాయి. కమ్యూనిస్ట్ రష్యాలో ఆచరణలోకి వచ్చిన వ్యక్తిగత ఆస్తి నిషేధం కంటే బౌద్ధ సంఘంలో భిక్షువులపై విధించిన నియమాల కంటే కఠోరము కాదు కదా. భూములు, పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని మార్క్స్ చెప్పినట్లే సమస్త ఆస్తులు సంఘపరం కావాలని బుద్ధుడు ప్రవచించాడు. అయితే ఆస్తిని ప్రభుత్వ ఆధీనంలోకి తేవడానికి హింసాయుత చర్యలను, అవసరమైతే ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేయడాన్ని సూచించాడు మార్క్స్. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా బుద్ధుడు హేతువాదంలోనూ మనోప్రవర్తనలోనూ మార్పు కలిగించడం ద్వారాను సాధించాలన్నాడు. మార్క్స్ మార్గంలో శీఘ్ర ఫలితం కనపడవచ్చు, బుద్ధుని మార్గంలో శాశ్వత ఫలితం ఉంటుంది. హింసాయుత చర్యల ద్వారాను, నియంతృత్వ పాలన ద్వారాను కమ్యూనిస్టులు తమ ధ్యేయాన్ని సాధించాలనుకున్నారు. దీనిలో వ్యక్తి స్వాతంత్ర్యానికి చోటు లేదు.
ఓటు హక్కు కానీ శాసనసభ ప్రాతినిధ్యం కానీ లేకుండా ప్రజలు మూగ జీవుల్లా ప్రభుత్వాధికారం క్రింద ఉండవలసిందే. ప్రజా సంక్షేమం దృష్ట్యా నియంతృత్వ పాలన ఎంతవరకు సమర్థనీయం అని ప్రశ్నిస్తే కమ్యూనిజం పరిపక్వ దశలో పాలకుడు పాలితుడు అనేవారు ఉండరని జవాబు చెప్పారు. పరిపక్వ దశ ఎన్నాళ్ళకు వస్తుంది అనే ప్రశ్నకు జవాబు లేదు. నియంతృత్వ పాలన పోయిందనుకున్న దాని స్థానంలో ఏ విధమైన పాలన వస్తుందో అనూహ్యం. ఆస్తిని సంఘపరం చేయడంలో బుద్ధుడు సూచించిన పద్ధతి ఎంతవరకు సమర్థనీయం అది చూద్దాం. మానసిక పరివర్తన జరిగి వ్యక్తి తనంతట తానుగా ఆస్తిని సంఘపరం చేశాక ఇక వ్యతిరేకతకి ప్రలోభాలకి తావుండదు. కమ్యూనిస్ట్ రష్యాలో ఈ పని చేయడానికి పోలీస్ వ్యవస్థ అవసరమైంది. బలవంతంగా ఆస్తిని తీసుకోవడం వలన విధానానికి పునాదులు ఉండవు. అలాంటి విధానం ఎంతకాలం మనగలుగుతుంది? రాజకీయ శాస్త్రాన్ని ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించడం బోధించడంలో చాలా కాలం విశ్వవిద్యాలయాల్లో గడిపిన నేను మార్క్స్ సిద్ధాంతాన్ని బుద్ధుని సిద్ధాంతాన్ని ఆమూలాగ్రంగా శ్రద్ధతో అధ్యయనం చేసి ఒకదానితో ఒకదాన్ని సరిపోల్చి చూసి మార్క్స్ సిద్ధాంతం కంటే బుద్ధుని సిద్ధాంతమే ఉత్కృష్టమైనదని ఆచరణ యోగ్యమైనదని గ్రహించగలిగాను. అంతటి మహత్తరము మహోత్కృష్టము అయిన బుద్ధుని సిద్ధాంతం వదిలి మార్క్స్ సిద్ధాంతం వైపు పరిగెడుతున్నారంటే కారణం బౌద్ధ భిక్షువులే. వారు సాధారణ దినచర్యలోనే తమ విలువైన కాలాన్నంతా వ్యయం చేస్తున్నారు. వారు తమ మత సిద్ధాంతాలను ప్రజల్లో వ్యాపింపచేసి నైతిక మార్పు తేవడం సాధ్యపడుతుందా? ఎప్పుడో ఒకరోజు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన చాలదు. పిల్లవాడికి చదువంతా ఒక్క గంటలోనే రాదు కదా. మార్క్స్ సిద్ధాంతం విజయవంతమైందని కమ్యూనిస్ట్ దేశాలు పొంగిపోవచ్చు. కానీ బుద్ధుని జ్ఞానోదయంలో మనం 10వ వంతు సాధించగలిగిన ప్రేమ, న్యాయం, సుహృద్భావాల ద్వారా అంతకంటే ఘనమైన విజయాలనే సాధించవచ్చు. అంబేద్కర్ని అనుసరించి తరువాత కొందరు బౌద్ధం స్వీకరించారు. అయితే మతాన్ని మార్చిన వారిలో అంబేద్కర్ ఊహించిన మార్పు రాలేదు. బౌద్ధ మతంలో చేరిన షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వం నిమ్నజాతులకు ఇచ్చే కొన్ని సదుపాయాలు అవకాశాలు అందలేదు. బౌద్ధంలో చేరిన వారికి సాంఘికంగా ఉన్నత స్థానమేమీ లభించలేదు. అందువలన అంబేద్కర్ మరణం తర్వాత నిమ్నజాతుల నుంచి బౌద్ధ మతంలోకి చేరేవారి సంఖ్య తగ్గిపోయింది. అంబేద్కర్ అంతిమయాత్ర. బౌద్ధ మహాసభలో పాల్గొని ఖాట్మాండు నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చాక అంబేద్కర్ బౌద్ధ మత వ్యాప్తికి కృషి ప్రారంభించాడు. అతనిలో మానసికంగా మార్పు వచ్చింది. బుద్ధ విగ్రహం ముందు కూర్చొని గంటల తరబడి ధ్యానంలో మునిగిపోయేవాడు. 1956 డిసెంబరు 2న ఢిల్లీలో దలైలామా గౌరవార్థం ఏర్పాటైన సభకు హాజరయ్యాడు. 2 రోజుల తరువాత తాను ఇదివరకే రచించిన బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ అనే సిద్ధాంత గ్రంథానికి మెరుగులు దిద్దాడు. డిసెంబర్ 5న బొంబాయిలో జరగబోయే బౌద్ధ దీక్షా కార్యక్రమాన్ని నిర్ణయం చేశాడు. అదే రోజున తను ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీలో చేరవలసిందిగా పీకే ఆత్రే, ఎస్ఎం జోషి గార్లకు ఆహ్వాన లేఖలు వ్రాశాడు. రాత్రి భోజనం అనంతరం బుద్ధ అండ్ హౌస్ ధర్మ గ్రంథం ఉపోద్ఘాతానికి తుదిమెరుగులు దిద్ది తన ప్రత్యేక కార్యదర్శిని టైపు చేసి తెల్లవారుజామున తీసుకురమ్మని ఇచ్చాడు. తెల్లవారేసరికి అంటే 6 డిసెంబరు 1956 ఉదయానికి అతను అచేతనంగా పడి ఉన్నాడు. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అంబేద్కర్ మరణించి ఉంటాడని వైద్యులు నిర్ధారించారు. డిసెంబర్ 7న అంబేద్కర్ భౌతిక కాయం అంతిమయాత్ర చేసింది. అతని పార్థివ శరీరం అగ్ని జ్వాలల్లో ఆహుతైనప్పుడు 5 లక్షల మంది బౌద్ధ దీక్షను స్వీకరించారు. అంబేద్కర్ సాధించినది 1930 టు 50. భారత రాజకీయాలలో అంబేద్కర్ ఒక తుఫానే. భారత స్వాతంత్ర్య సమరానికి కాంగ్రెస్కి పరోక్ష సారథి అయిన మహాత్మా గాంధీనే నిర్మొహమాటంగాను నిర్భయంగాను ఎదిరించిన వ్యక్తి. 3 దశాబ్దాల పాటు నిమ్నజాతుల పాలిటి ఆశాజ్యోతి. అంటరానితనం నిర్మూలనలో, నిమ్నజాతుల రాజకీయ రక్షణలో, ఇతర జాతీయ నాయకులతో
విభేదించడానికి కూడా వెరవని విశిష్ట వ్యక్తి, జాతీయ నాయకుడు, భారతీయుల చేత మహాత్ముడు, దేవుడుగా ఆరాధించబడుతున్న గాంధీని నిలబెట్టి నీవు నీ కాంగ్రెస్ అస్పృశ్యులకి ఏం చేశారు అని నిలదీయగలిగిన ధైర్యశాలి. అలా నిలదీయడం వల్లే అతను కాంగ్రెస్కు, అగ్రవర్ణాలకు దూరమయ్యాడు. అటు జాతీయ నాయకులపై, ఇటు అగ్రవర్ణాల హిందువులపై ధ్వజమెత్తడం వలన భారత రాజకీయాలలో అంబేద్కర్కి రావాల్సినంత స్థానము, ప్రాధాన్యత రాలేదని కొందరు రాజనీతి శాస్త్రజ్ఞుల భావన. తన జీవితాంతము నిమ్నజాతుల ప్రగతికి కృషి చేయడం వలన నిమ్నజాతుల నాయకుడిగా మాత్రమే అతనికి గుర్తింపు లభించింది. సంఘంలో ఆర్థిక వ్యత్యాసాల తొలగింపుకు, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకి, బలహీన వర్గాల సాంస్కృతిక వికాసానికి అతను ఎంత కృషి చేసినా అంబేద్కర్ను కేవలము దళిత జాతుల నాయకుడిగా మాత్రమే గుర్తించడం ఎంతో విచారకరం. అయితే అలా గుర్తించబడినందుకు అతను సిగ్గుపడలేదు సరికదా, తన కృషికి గర్వపడ్డాడు. చిన్నప్పుడు అగ్రవర్ణాల నుంచి, సనాతన హిందువుల నుంచి అతను పడిన కష్టాలు, అవమానాలు ఎన్నో. మానసికంగా అతను ఎంత హింసించబడ్డాడో, తన దుస్థితికి కారకులైన వారి పట్ల, వ్యవస్థ పట్ల అంత చిన్నతనంలోనే ఈర్ష్య, అసూయలు, క్రోధము పెంచుకోవడం సహజమే. తరతరాలుగా నిమ్నజాతులు అనుభవిస్తూ వస్తున్న సాంఘిక అస్పృశ్యత అంబేద్కర్ని విపరీతంగా కదిలించింది. సంఘంలో కొందరు గౌరవప్రదమైన వృత్తులు చేయడం, మరికొందరు నీచ వృత్తులు చేయడం, భౌతికంగా సమానులైన మనుషులను సాంఘికంగా అసమానులుగాను, అస్పృశ్యులుగాను చూడడం, మనుషులను స్వార్థ ప్రయోజనాల కోసం వర్ణాలుగాను, వర్గాలుగాను విభజించడం, ఇవన్నీ అతనిలో ఆవేదన కలిగించాయి. వర్ణ వ్యవస్థ స్థానే సమాజ వ్యవస్థ నెలకొనాలని అతను ఎంతో ఆశించాడు. ఆ ఆశయం కోసం అతను పోరాడాడు. ఈ పోరాటంలో అతనికి ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురయ్యాయో కాంగ్రెస్ వాదులు బ్రిటిష్ ఏజెంటు అన్నారు, హిందువులు మతద్వేషి అన్నారు. చివరకు భారత స్వాతంత్ర్య వ్యతిరేకి అని కూడా అతనిని నిందించారు. అయినా అతను జంకలేదు, తన ఆశయాన్ని వదలలేదు. కుల వ్యవస్థ హిందూ సమాజాన్నే కాక భారత వాతావరణాన్నే కలుషితం చేస్తుందని విశ్వసించిన అంబేద్కర్ దానిని నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశాడు. హిందువులను మీరెందుకు వర్ణ వ్యవస్థను రక్షిస్తున్నారు, పోషిస్తున్నారు అని ప్రశ్నించాడు. కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల మీద గాంధీ, అంబేద్కర్ల మధ్య విభేదాలు వారి రాజకీయ శత్రుత్వానికి దారి తీశాయని కొందరు భావించారు. అది నిజమే కావచ్చు. నిజానికి అంబేద్కర్ మతాభిమానే కానీ మత వ్యతిరేకి కాదు, నాస్తికుడు కాడు, మత సంస్కర్త. స్వాతంత్రం, సమానత్వం, సభ్రాతృత్వం అంగీకరించగల మతం ప్రాతిపదికగా హిందూ సమాజాన్ని పునర్నిర్మించాలని అతని కోరిక. మత సిద్ధాంతాలు, సూత్రాలు ఏ మతంలో అయినా ఆదర్శవంతంగానూ ఉంటాయి. ఆచరణలోనే ఆ మంచి కనిపించదు. మానవ సమాజంలో మంచి వర్ధిల్లాలంటే అందుకు మతమే గట్టి పునాది. నైతిక విలువలను పెంపొందించగలిగేది మతం అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. అంబేద్కర్ వర్ణ వ్యవస్థను ఎంతగా తిరస్కరించాడంటే బౌద్ధ మతంలో అది లేకపోవడమే అతన్ని అటువైపు ఆకర్షించగలిగింది. అతని దృష్టిలో బౌద్ధం వర్ణ వ్యవస్థలేని పూర్వపు హిందూ మతం. బౌద్ధంలోని కరుణ, ప్రేమ, అనురాగం, సమతా భావాలు అతన్ని చాలా ఆకర్షించాయి. హిందూ సంఘ సంస్కరణకు వికృత స్వరూపం పొందని తొలి హిందూ మతమే బౌద్ధ మతమని భావించి అందులో చేరాడు. అతను బౌద్ధ మతంలో చేరాక మరణించే వరకు దాని ప్రచారం కోసమే కృషి చేశాడు. అతను మరికొంతకాలం బ్రతికి ఉన్న బౌద్ధ మత ప్రచారమే ధ్యేయంగా పెట్టుకొని ఆ కృషిని సాగించేవాడు. బౌద్ధ మతస్థుడిగా మారిన తరువాత తన అనుచరుల చేత ఈ క్రింది విధంగా ప్రమాణం చేయించాడు. 1. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, రాముడు, కృష్ణుడు, గౌరీ దంపతులను పూజించను. 2. దేవుని అవతార సిద్ధాంతాలలో విశ్వాసం లేదు. బుద్ధుడు విష్ణు అవతారమని విశ్వసింపను. 3. దేవునికి నివేదించను. పూర్వీకులకి శ్రాద్ధం పెట్టను. 4. బ్రాహ్మణుల ద్వారా ఏ మత సంబంధ పూజా పునస్కారాలు చేయించను.
5 దొంగతనం చేయను, అసత్యాన్ని పలకను, వ్యభిచారం చేయను, మద్యపానం చేయను. 6 మానవులంతా సమానులని భావిస్తాను, సమానత్వ భావన పెంపుదలకు కృషి చేస్తాను. 7 జీవులన్నిటి మీద ప్రేమానురాగాలు ప్రదర్శిస్తాను. 8 మనుషుల మధ్య వివక్షతను చూపే, మానవ జాతి వికాసానికి అడ్డుపడే, నన్ను హీనంగా చూసే నా పూర్వ హిందూ మతాన్ని వదులుతున్నాను. 9 బౌద్ధ మతానికి విరుద్ధమైన ఏ పని చెయ్యను. 10 బుద్ధుడు ప్రవచించిన అష్టాంశ మార్గాన్ని అనుసరిస్తాను. 10 పరిమితులను పాటిస్తాను. 11 బుద్ధిని మౌలిక త్రిసూత్ర సమన్వయ సాధనం లక్ష్యంగా భావిస్తాను. 12 బౌద్ధాన్ని స్వధర్మంగా విశ్వసిస్తాను. 12 బౌద్ధ మతంలోకి మారడం నాకు పునర్జన్మ. 14 బుద్ధుని సందేశాన్ని అనుసరించి ప్రవర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. బుద్ధుని మార్గాన్ని అనుసరించడం అంబేద్కర్ పునర్జన్మగా భావించవచ్చు. కానీ అతను బౌద్ధ మతంలోకి మారకుండా ఉంటే దళిత జాతుల ప్రగతికి, తద్వారా మానవ సేవకు మరింత కృషి చేయగలిగి ఉండేవాడేమో. బౌద్ధ మతం స్వీకరించినంత మాత్రాన అంబేద్కర్ స్థాయి పెరిగిందనుకునేందుకు వీలు లేదు. మార్క్స్ దృష్టిలో మతం ఒక మత్తు మందు. ఆ మాట ఏకీభవించినా మానినా మతం వల్ల సంఘానికి ఇంతవరకు జరిగిన మేలు కంటే హానే ఎక్కువ. బౌద్ధంలో హేతువాదము, వాస్తవికత ఉండడం వలన మొదట అగ్రవర్ణాల పెత్తనం క్రింద ఉన్నవారిని బాగా ఆకర్షించింది. ఆంగ్ల భాషా సంపర్కం వల్ల, ఆంగ్ల దేశ అనుభవం వల్ల, హిందూ సంఘ సంస్కర్తల ప్రభావం వల్ల, హిందూ సంఘపు ఛాందస పద్ధతులపై అసహనం వల్ల అంబేద్కర్ ప్రజాస్వామికవాదిగా పరిణతి చెందాడు. ప్రజలు తమకు కావలసిన ప్రభుత్వాన్ని రూపొందించుకోవడానికి హక్కు కలిగి ఉండాలని నొక్కి చెప్పిన వ్యక్తి అంబేద్కర్. ప్రజలందరూ రాజకీయంగా సమానులు కనుక అందరికీ ఓటింగ్ హక్కు ఉండాలి అని నమ్మినవాడు. సాంఘికంగా ప్రజాస్వామ్యం నెలకొననిదే రాజకీయంగా ప్రజాస్వామ్యం నిలబడజాలదు. పీడితులు, తాడితులు ఉన్న సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అసమానతలుండి తీరుతాయి. అవి తగ్గి సమానత జరిగే వరకు పీడితులకు ప్రత్యేక రక్షణ అవసరం అని అంబేద్కర్ అభిప్రాయం. ఆ విశ్వాసంతోనే భారతీయ సమాజంలో అట్టడుగున ఉంచబడి అణగద్రొక్కబడిన నిమ్న జాతులకు ఉన్నత వర్గాల అభివృద్ధి స్థాయి చేరుకునే వరకు ప్రత్యేక రక్షణలు కావాలని పోరాడి విజయం సాధించాడు. ఈ ప్రత్యేక రక్షణలు లేక రిజర్వేషన్లు ఎంతకాలం ఉండాలనేది నేడు అగ్రవర్ణాలను వేధిస్తున్న ముఖ్యమైన ప్రశ్న. సమాజ శాస్త్రజ్ఞులు, రాజకీయ నాయకులు ఆలోచించి పరిష్కారం కనుగొనవలసిన ప్రశ్న ఇది. అంబేద్కర్ వ్యక్తి స్వేచ్ఛావాది. వ్యక్తి స్వేచ్ఛకు అవకాశం లేదనే కారణంగానే అతడు కమ్యూనిజాన్ని వ్యతిరేకించాడు. స్వేచ్ఛా వాతావరణంలోనే ప్రభుత్వాలు ఏర్పడి పాలన సాగాలని అతని విశ్వాసం. అంబేద్కర్ విద్యార్థిగానే సునిశ్చితమైన ఆర్థిక శాస్త్ర రచనలు చేశాడు. నిమ్నజాతుల సాంఘిక పరిస్థితుల అభివృద్ధికి వైపు దృష్టి మళ్లించి తన కాలాన్ని అందుకు వ్యయం చేయకుండా ఉంటే అంబేద్కర్ చాలా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అయి ఉండేవాడు. విద్యార్థి దశలోనే అతను రచించిన భారతదేశంలో ప్రాచీన వాణిజ్యం, భారతదేశంలో జాతీయ ఆదాయం, దాని చారిత్రక పరిశీలన, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రీయ ఆర్థిక వికేంద్రీకరణ, రూపాయి సమస్య మొదలైనవి ఆనాటి ఆర్థిక శాస్త్రంలో ఉత్తమ రచనలుగా నిలిచాయి. సమకాలీన ఆర్థిక సమస్యలపై విమర్శనాత్మక దృష్టితోనూ సృజనాత్మక శక్తితోనూ రచనలను చేసినందుకు అంబేద్కర్ స్వదేశంలోనే కాక విదేశాలలో కూడా మన్ననలు పొందాడు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, దళిత జాతుల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరి మనం తెలుసుకున్నాం. దీన్ని ఇంకా మీ స్నేహితులకు, తెలిసిన వారికి షేర్ చేయండి. మరి మనందరం కూడా ఆ మహనీయుడు భావజాలంలో మరి అది సత్యాసత్యాలు గ్రహించాం. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరలా మరి ఒక మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో మంచి విషయాలు చెప్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.